నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్. ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీద మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు మీరు ఇంటికెళ్ళి ఆఫీస్‌కి పోతారు గదా! ఒక 7, 8 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తారు గదా! ఇటు అటు చూసుకుంటా పోండి. కిలోమీటర్‌కి ఒక ఇన్‌ఫర్టిలిటీ సెంటర్ కనిపిస్తది మీకు. కిలోమీటర్‌కి ఒక ఇన్‌ఫర్టిలిటీ సెంటర్ కనిపిస్తది. అంటే ఏంది? పిల్లల పుట్టకపోవడం అనేటిది ఎంత కామన్ అయిపోయింది మీరు చూడండి. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఉన్న స్ట్రెస్‌లకి. మళ్ళా దాని తర్వాత ఇప్పుడు మన దగ్గర ఒక పేషెంట్ వచ్చిర్రు. ఆ పేషెంట్‌కి షుగర్ వ్యాధి ఉంది. ఆ పేషెంట్‌కి షుగర్ వ్యాధి ఉండేసరికి ఆ పేషెంట్‌కి ఏమైందంటే షుగర్ వ్యాధి వల్ల స్పెర్మ్ కౌంట్ గూడా తగ్గింది. ఇప్పుడు మీరు ఆలోచిస్తుండొచ్చు, ఏ షుగర్ వ్యాధి ఉంటే ఏమైతదిరా భయ్! మనం షుగర్ వ్యాధి పేషెంట్ మన పక్కకుంటే మనకు అర్థం గూడా కాదు వానికి షుగర్ వ్యాధి ఉంది అనేసి. షుగర్ వ్యాధి ఉంటే స్పెర్మ్ కౌంట్ ఎందుకు తగ్గుతది? కానీ చూడండి, షుగర్ వ్యాధి ఏదైతే వ్యాధి ఉంటది గదా! అది ఏం చేస్తది అంటే మన బాడీలో ఎన్నో డ్యామేజ్‌లు చేస్తది. మనకు ఆ డ్యామేజ్‌లు అయితున్నాయని కనిపియని గూడా కనిపియదు. డ్యామేజ్‌లు జరుగుతూనే ఉన్నాయి. మీకు తెలిసినప్పటికి చాలా లేట్ అయిపోతది. అట్లనే స్పెర్మ్ కౌంట్ కూడా షుగర్ వ్యాధి వల్ల తగ్గుతది. షుగర్ వ్యాధి వల్ల మూత్రం ఎక్కువొస్తది గదా! ఎందుకొస్తది మూత్రం? ఎందుకంటే మీ బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి. మీ కిడ్నీకి అనిపిస్తది, అరే! మొత్తం ఫ్లష్ ఔట్ చేయాలనేసి. అయితే షుగర్ వ్యాధి వల్ల అది అంతా ఫ్లష్ ఔట్ చేయడానికి ఎక్కువ మూత్రం రావడం స్టార్ట్ అయితది. మళ్ళా స్పెర్మ్ కౌంట్‌కేంది ఇప్పుడు మీ స్పెర్మ్ క్వాలిటీ మంచిగుండాలి అంటే మీ బాడీలో కార్బోహైడ్రేట్ మెటబాలిజం గూడా కరెక్ట్ ఉండాలి. కానీ షుగర్ వ్యాధి ఉంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం అవ్వట్లేదు. ఈ పేషెంట్‌కి గూడా అట్లనే అయింది. పేషెంట్ ఫుల్ స్మోకింగ్ చేస్తుండే. రోజుకి 20 సిగరెట్లు తాగుతుండే. మళ్ళా దాని తర్వాత ఈ పేషెంట్‌కి లేని స్ట్రెస్ లేదు. ఏం స్ట్రెస్ ఉంది అంటే, సార్ నాది రియల్ ఎస్టేట్ దందా ఉంది. ఆ ప్లాట్లు, ఈ ప్లాట్లు, ఆ బంగ్లా, ఈ ఫార్మ్ ల్యాండ్ అవి ఇవి మస్తు కొనేసి పెట్టినా. మళ్ళా దాని తర్వాత ఏమైంది అంటే ఎలక్షన్‌లయినాయి. ఎలక్షన్‌లో నేను ఎక్కడెక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా ఎలక్షన్ తర్వాత అన్ని రేట్లు పడిపోయినాయి. అవన్నీ రేట్లు పడిపోయేసరికి నాకు షుగర్ వ్యాధి వచ్చింది. ఆ టెన్షన్‌లకు. ఇప్పుడు రూ. 1,00,00,000 ల్యాండ్ అమ్ముదానికి పోతే వాడు 50,00,000కి అడుగుతుండు. ఎట్లా ఇస్తా నేను? అవునా కాదా? ఇప్పుడంతా దారుణం ఉంది. దాంతోటి ఇంకా షుగర్ పెరిగింది. ఓన్లీ షుగర్ వ్యాధి ఉన్నోళ్ళలోనే రావు. వేరే వాళ్ళల్లో గూడా వస్తది. కానీ షుగర్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఇప్పుడు 10 మంది ఉన్నారు. వాళ్ళకి షుగర్ వ్యాధి లేదు. దాంట్లో ఒక్కరికే వచ్చిందనుకోండి పరేషాని. షుగర్ వ్యాధి ఉంటే 10 మందిలో ఏడుగురికి వస్తది. ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్ ఉంది. అయితే మనము ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఇచ్చినాము. షుగర్ వ్యాధి కూడా తగ్గడానికి ఇచ్చినాము. 3 నెలల్లో వాళ్ళ మిసెస్‌కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మళ్ళా దాని తర్వాత ఈయనకు షుగర్ లెవెల్ గూడా కంట్రోల్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు గూడా ట్రీట్మెంట్ నడుస్తుంది. షుగర్ వ్యాధి గూడా పూర్తిగా టైం తోటి తగ్గిపోతది. అంత ఫాస్ట్ ఉంటది హోమియోపతి. ఎన్నో కాడ ఎన్నో ట్రీట్మెంట్‌లు చేపిచ్చిండ్రు. కానీ ఎటువంటి రిజల్ట్ లేదు. అట్లా ఏందంటే షుగర్ వ్యాధిని లైట్ తీసుకోవద్దు ఎప్పుడు. మీకు ఉన్న వీర్య కణాలు గూడా తగ్గిపోతాయి. అప్పుడు మీకేమనిపిస్తది? అరే! నేను మొగోడినా కాదా అని అనిపిస్తది మీకు. అంటే ఒక సైకలాజికల్‌గా అట్లా అనిపిస్తది. అయితే ఆ టెన్షన్‌లు కొనే బదులు మీరేమో హెల్త్ మీద కాన్సంట్రేషన్ పెట్టుకోండి. వీర్య కణాలు పెరగడానికి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను. మీరు ఏం చేయాలంటే రోజు గ్రీన్ టీ ఒక కప్పు, దాంట్లో కొంచెం పసుపేసుకొని కలుపుకొని తాగాలి. మీకు కొద్దిగా బెటర్ ఉంటది. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటది. షుగర్ వ్యాధిని మిటిగేట్ చేయడానికి హెల్ప్ చేస్తది. మళ్ళా దాని తర్వాత స్పెర్మ్ క్వాలిటీలో గూడా మీకు ఎఫెక్ట్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వేరే వాటిల్లో డైరెక్ట్ టెస్టోస్టెరోనే ఇస్తారనుకోండి. అప్పుడు బాడీ ఏం చేస్తది? టెస్టోస్టెరోన్ బయటికెళ్ళి వస్తుంది గదా! సరైన మాత్రలో ఉంది గదా బాడీలో. ఇంకా ప్రొడక్షన్ ఎందుకు అనేసి అనుకుంటది. కానీ హోమియోపతిలా మనం ఇచ్చే మందులకి టెస్టోస్టెరోన్ లెవెల్ తగ్గింది అంటే అది మళ్ళీ నార్మల్‌కి వస్తది. అది మళ్ళీ నార్మల్‌కి రావాలి.